హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ECIL లో న్యూ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ న్యూ నోటిఫికేషన్ డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు. ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ లో కూడా ఇస్తాను. అలాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ ఒకటే కాదు, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే అక్కడ కూడా మీకు అప్డేట్స్ ఉంటాయి. అలాగే మీరు టెలిగ్రామ్లో కూడా మీరు సేమ్ నేమ్తో ఉంటుంది. సో ఇదే ఛానల్ పేరు. టెలిగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. జాబు అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఆ లింక్స్ కూడా, నేను పెట్టిన లింక్స్ కూడా పనిచేస్తున్నాయి. మీరు ట్రై చేయండి. సో మనం సబ్జెక్ట్లోకి వస్తే, ఇక జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని. ఇక్కడ వెబ్సైట్లో మీరు కెరీర్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా. సో అక్కడే ఉన్నాం మనం. ఇక్కడ మీరు చూడండి, అడ్వర్టైజ్మెంట్ నంబర్ 14/2025 అని ఇచ్చారు. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందని ఇక్కడ ఇచ్చారు. అలాగే అడ్వర్టైజ్మెంట్, ఇది అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో అడ్వర్టైజ్మెంట్ ఏంటనేది మనం చూద్దాం. సో అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే ఇది హైదరాబాద్ ECIL, ఇక ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీని గురించి అయితే ఇక్కడ డీటెయిల్గా అయితే ఉంది. ఇక మనం డైరెక్ట్ పోస్టులు చూద్దాం. పోస్ట్ స్పెసిఫికేషన్స్, ప్లీజ్ రిఫర్ ద అనెక్సర్ ఫర్ పోస్ట్ స్పెసిఫికేషన్స్. ప్రైమరీ క్రైటీరియా అండ్ ఎమ్యులెంట్స్. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉంది. ఇది BE BTech సబ్జెక్ట్. టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ BE BTech. ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ BSc. సో BSc BE BTech మీద అయితే పోస్టులు ఉన్నాయి. అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది అగ్రిగేట్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ దీనికైతే 3 years అడుగుతున్నారు, దీనికైతే 1 year అడుగుతున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 33 years ఫస్ట్ పోస్ట్కి. ఈ థర్డ్ పోస్ట్కి వచ్చేసి 30 years. ఈ రెండు పోస్టులకి 33 years ఇచ్చారు. అలాగే అమౌంట్ ఎంత ఇస్తారు, సాలరీ ఎంత ఇస్తారు. ఫస్ట్ ఇయర్కి 40,000 ఉంది, సెకండ్ ఇయర్కి 45,000 ఉంది, ఫస్ట్ ఇయర్కి 40,000 ఉంది, సెకండ్ ఇయర్కి 45,000 ఉంది, థర్డ్ ఇయర్కి 50,000 ఉంది, ఫోర్త్ ఇయర్కి 55,000 ఉంది. అంటే మీకు ఇక్కడ కాంట్రాక్ట్ బేసే కానీ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు? 4 years, ఇంకా 5 years కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏ లంసమ్ అండ్ వన్ టైమ్ అమౌంట్ ఆఫ్ 8,400 టువర్డ్స్ అట్రైట్ అలవెన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అట్లీస్ట్ 6 months tenure. సో 6 months tenure అయిపోతే మీకు 8,400 ఒక లంసమ్ లాగా అమౌంట్ కూడా ఇస్తారు. అది కూడా ఇక్కడ రాశారు. ఇక ఈ పోస్ట్కి వచ్చేసి BSc మీద ఫస్ట్ ఇయర్కి 25,000, సెకండ్ ఇయర్కి 28,000, థర్డ్ ఫోర్త్ ఇయర్కి 31,000 ఇస్తారు. అంటే ఈ జాబ్ వచ్చేసి 4 years అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కాంట్రాక్ట్ అని ఆలోచించొద్దు, లోకల్ కాబట్టి 4 years కాబట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇది జాబ్ గురించి అయితే. ఇక రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ కామన్గా ఉంటాయి కదా. అది ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years, 5 years, అలాగే 10 years, 15 years కామన్గా ఉంటాయి. అలాగే ఇక్కడ రిజర్వేషన్స్ కూడా క్యాస్ట్ని బట్టి రిజర్వేషన్స్ ఉంటాయి. హౌ టు అటెండ్, ఎందుకంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంతేగాని మనం అప్లికేషన్ అనేది డైరెక్ట్ వెళ్ళడమే కానీ అప్లై చేసే అవసరం లేదు. ఎలిజిబుల్ క్యాండిడేట్ మే డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ and should report at the venue with duly filled in application form, resume along with the following original certificates and a set of self-attested photocopies. సో డైరెక్ట్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని తీసుకొని మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఫిల్ చేసి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకోవాలి. అవి కూడా ఏం కావాలని ఇక్కడ ఇచ్చారు. 10th class సర్టిఫికేట్, డాక్యుమెంట్ సపోర్ట్ క్వాలిఫికేషన్స్, CGPA పర్సంటేజ్, ఎక్స్పీరియన్స్, సో కేటగిరీ, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, వ్యాలిడ్ సర్టిఫికేట్, ఇలా ఏదైనా సరే ఇవన్నీ కూడా ఉండాలి. ఏదైనా కాదు, ఇవన్నీ ఉండాలి. ఇక ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉన్నాయి? హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్, ఎందుకంటే మెయిన్ ECIL ఉన్నది ఇక్కడే కాబట్టి హెడ్ క్వార్టర్స్లో 21/7/2025 అయితే ఈ అడ్రస్లో ఉంది. సో ఎక్కడిది? ECIL ఉంది. ఇక 22 కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇది ఈస్ట్ జోన్ వాళ్ళకి, గౌహతి, కోల్కతా, దుర్గాపూర్లో ఈ అడ్రస్లో అయితే ఉంది. అలాగే ముంబై వెస్ట్ జోన్లో 21 ఉంది. అమృత్సర్, అలహాబాద్, ఢిల్లీలో అయితే 21 ఉంది.
సో ఇది ఇక్కడ మీకు ఇక్కడ పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవ్వాలి, ఒక పోస్ట్ రెండు పోస్టులు మేబీ అన్ని చోట్ల ఈ పోస్టులు ఉండొచ్చు. సో మీరు లోకల్ వాళ్ళైతే ఈ పోస్టులకు అటెండ్ అవ్వండి. అలాగే సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ ఫాలోడ్ బై సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి, మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవ్వాలి, అప్పుడే తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి evaluated based on personal interview and final recommendations shall be made as per the merit ABC through following criteria. A అంటే క్వాలిఫికేషన్ ఫస్ట్ 20% దానికే ఉంటుంది. నెక్స్ట్ అందులోనే ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్ట్, తర్వాత వచ్చేటప్పటికి మీకు 15 మార్క్స్ దీని గురించి వచ్చేస్తాయి. సో అలాగే రెలవెంట్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. జనరల్ కండిషన్స్, కట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ టైం ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎట్ ద వెన్యూ విల్ బి ఫ్రమ్ 9 AM నుంచి 11:30 AM వరకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఒకసారి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఎవరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఉంచుతారు. సో అది కంపెనీ రిజర్వ్ ద రైట్ టు ఆల్టర్ ద నంబర్ ఆఫ్ పోస్ట్ ఆర్ క్యాన్సిల్. అది సో క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే పెంచుకోవచ్చు పోస్టులు. ఇవన్నీ కామన్గా ఇస్తూ ఉంటారు. సో ఇది ఆప్షన్ టు ఆల్ ఇండియా ఆల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ పోస్టులు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ చెయ్యి మీకు పోస్టులు ఇప్పిస్తామని అంటే అదంతా కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. దాని గురించి అది మీరు జాగ్రత్తగా చదువుకోండి. అలాగే ఇది ఏమన్నా చేంజెస్ కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ లేదా ఇంకా మార్పులు చేస్తే ఈ వెబ్సైట్లో పెడతాము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు లాస్ట్లో మనకి. ఓకే, నెక్స్ట్ మనం అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. అప్లికేషన్ నంబర్, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ కేటగిరీ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో అప్లికెంట్ నేము, మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అంటే ఫోటో అంటించాలి. ఇక్కడ కైండ్లీ ఫినిష్ అబౌవ్ డీటెయిల్స్ యాజ్ ఫర్ SSC ప్రకారం, జెండరు, నేషనాలిటీ, మార్షల్ స్టాటస్, కేటగిరీ, రిలీజను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ రిఫరెన్స్ ఎవరైనా ఉంటే, డిక్లరేషన్. సో అది కంప్లీట్ డీటెయిల్స్. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.